హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియో అయితే స్పెషల్ వీడియో అని కాదు కానండి, యాక్చువల్గా నేను ఒక డ్రెస్ చూసినప్పుడు మింత్రాలో నచ్చింది. సరే ఇదే డ్రెస్ మనకి మీషోలో కూడా దొరుకుతుందా అని చూస్తే యాక్చువల్గా దొరికిందనమాట. సో రెండు తెప్పిద్దాము, రెండిట్లో క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ రేంజ్ ఎలా ఉంది చూద్దామని తెప్పించాను అనమాట. నాకైతే అది మీకు కూడా షేర్ చేయాలనే ఇన్ఫర్మేషన్ అనిపించింది. బికాస్ సేమ్ డ్రెస్, సో సేమ్ మెటీరియల్ సేమా, క్వాలిటీ సేమా, ప్రైస్ సేమా అన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్గా మీకైతే చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలాగ ఒక 2-3 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఇంకొక స్పెషల్ ఉంది. స్పెషల్ కాదు, రెగ్యులర్గా మన ఛానల్లో జరిగే విషయమే. గివ్ అవే 15 విన్నర్ని అయితే అనౌన్స్ చేయబోతున్నాను. సో మర్చిపోకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో ఎక్కడైనా నేను విన్నర్ని అయితే అనౌన్స్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మన సెకండ్ అవుట్ఫిట్ అండి. ఇది కూడా 3 పీస్ సెట్టే. ఒకసారి చూద్దాము. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి, చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ద డ్రెస్ అనమాట. మనకి వచ్చి పర్పుల్ కలర్. ఇది కమింగ్ టు ద నెక్ పార్ట్ అండి. సింపుల్ గా రౌండ్ నెక్ ఇచ్చేసారు, చాలా బాగుంది చూడండి. అండ్ అలాగే నీట్ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది మనకి. అండ్ ఎంబ్రాయిడరీలో కూడా మనకి లోటస్ అవి ఉన్నాయండి, చాలా బాగుంది చూడడానికి. ఇది చూస్తే మనకి 979 రూపీస్ అనమాట కాస్ట్ వచ్చి. సో దీనికి మనకి కంప్లీట్ గా చూస్తే రెగ్యులర్ ఫిట్ అండి, నాట్ అంబ్రిలా, రెగ్యులర్ ఫిట్, ఏ లైన్ కట్ అంటారు. సో మనకి కంప్లీట్ గా ఫ్లవర్స్ వచ్చేసాయి, గోల్డ్ కలర్ ఫ్లవర్స్. ఒకసారి చూడండి, విత్ చమ్కీస్ అనమాట, ఎంబ్రాయిడరీ కమ్ చమ్కీస్. ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నెక్ పార్ట్ అయితే చాలా హైలైటింగ్ గా ఉంది. సో ఓవరాల్ గా చూస్తే డ్రెస్ అంతా మనకి బూటీస్ అయితే వచ్చాయండి, ఫ్లవర్ బూటీస్ విత్ స్టెమ్ అనమాట. చాలా బాగుంది. ఏ లైన్ ఫిట్, రెగ్యులర్ ఫిట్. అండ్ బార్డర్ కూడా ఏం లేదు, సింపుల్ బార్డర్. సో కమింగ్ టు ద హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ చూస్తే మనకి 3/4 హ్యాండ్ వచ్చింది చూడండి. సో సేమ్ కలర్ అనమాట. మనకి ప్లెయిన్ హ్యాండ్ వచ్చి మనకి బార్డర్ అయితే ఇలా యాడ్ చేశారు. ఇది కూడా చాలా సింపుల్ గా ఉంది. కమింగ్ టు ద బ్యాక్ పార్ట్, బ్యాక్ మనకి సేమ్ పర్పుల్ కలరే వచ్చేసింది. అండ్ అలాగే రౌండ్ నెక్ విత్ సేమ్ ప్లెయిన్ కలర్ తో వచ్చేసింది అనమాట. ఒకసారి మీకు స్క్రోల్ చేస్తాను, క్లియర్ గా చూడండి. మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉందండి, రేయాన్ మెటీరియల్. సో 3 పీస్ సెట్ కాబట్టి కమింగ్ టు ద బాటమ్ పార్ట్, దిస్ ఈస్ వాట్ ద బాటమ్. సేమ్ పర్పుల్ వచ్చేసి, ప్లెయిన్ పర్పుల్ ఇచ్చేసి మనకి జస్ట్ బార్డర్స్ యాడ్ చేశారు. అది మీకు చూపిస్తాను క్లియర్ గా. దీనికి మనకి ఇలా థ్రెడ్స్ కూడా ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఎలాస్టిక్ కూడా ఉందండి. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కంప్లీట్ గా ప్లెయిన్ పర్పుల్. అండ్ దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే మనకి దీనికి పాకెట్ అయితే ఉంది, అది కూడా సింగిల్ పాకెట్, బోత్ సైడ్స్ కాదు, అది మెన్షన్ చేశారు. సో ఇదిగోండి, స్క్రోల్ చేసి చూపిస్తాను. రెగ్యులర్ ఫిట్ అండి, ఇది కూడా రెగ్యులర్ ఫిట్. అండ్ మనకి బార్డర్ అయితే ఇలా యాడ్ చేశారు, లైక్ హ్యాండ్స్ కూడా ఇలాగే ఉంది అండ్ బాటమ్ కి కూడా ఇలాగే ఉంది అనమాట. సో దీంట్లో మనకి దుపట్టా కూడా ఇచ్చారు, 3 పీస్ సెట్ కాబట్టి. దిస్ ఇస్ వాట్ దుపట్టా అండి. దుపట్టా వచ్చి మనకి సిల్క్ బ్లెండ్ అండి, సిల్క్ ఇచ్చేసారు కంప్లీట్ గా. ఒకసారి చూడండి, ఇది సిల్క్ దుపట్టా, కంప్లీట్ గా ఫ్లోరల్ ఇచ్చేసారు. పర్పుల్ కి ఇది చాలా బాగుంది. అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా పర్పుల్, దాని మీద ఎల్లో, బ్యాక్గ్రౌండ్ అంతా పర్పుల్, దాని మీద ఎల్లో, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. నా హ్యాండ్ పెడతాను చూడండి ఎంత థిన్ గా ఉందో. సో అలాగే మనకి బోర్డర్ ఇలా గోల్డ్ కలర్ లేస్ అయితే అటాచ్ చేశారనమాట, నాట్ లేస్, సారీ, థ్రెడ్స్ అయితే అటాచ్ చేశారు. సో ఇది డ్రెస్. నచ్చిన వాళ్ళ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ డ్రెస్, పర్పుల్ కలర్ అండి. 3 పీస్ సెట్ కాబట్టి మనకి దుపట్టా యాజ్ వెల్ యాజ్ బాటమ్ కూడా ఉంది. ఒకసారి మీకు ఫస్ట్ అయితే టాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మనకి కంప్లీట్ గా చూస్తే నెక్ అంతా, ఫుల్ బాడీ అంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఫస్ట్ చూస్తే రౌండ్ నెక్ అండి. నెక్ చూడండి, సింపుల్ గా ఉంది, విత్ రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో సింపుల్ గా ఉంది. కొంచెం మ్యాటీ ఫినిష్ లుక్ అయితే వచ్చింది అనమాట. ఇది మెటీరియల్ వచ్చి మనకి రేయాన్ మెటీరియల్ ఇది కూడా. అయితే టోటల్ గా మనకి బుటీస్ లాగా ఫ్లవర్స్ అయితే గోల్డ్ తో అటాచ్ చేశారండి. దీని ప్రైస్ వచ్చి 770 రూపీస్ అండి. ఒకసారి మీరు క్లియర్ గా చూస్తే మెటీరియల్ అయితే బాగానే ఉంది. ఒక్కసారి మీకు స్క్రోల్ డౌన్ చేస్తాను, టాప్ అంతా కూడా క్లియర్ గా చూడండి. మొత్తం ప్లెయిన్ కాకుండా మనకి అలా బుటీస్ అయితే యాడ్ చేశారు. యాక్చువల్లీ నేను అనార్కలి ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ ఇది ఏ లైన్ ఫిట్ వచ్చింది నాకు, అంటే నేను ఓవర్ లుక్ లో చూసుకుని ఉన్నా మేబీ. సో ఇదనమాట మనకి. అయితే బోర్డర్ వరకు రాకుండా చిన్న గ్యాప్ అయితే వచ్చింది, క్లియర్ గా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి చూడండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే కమింగ్ టు ద హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ చూస్తే మనకి సేమ్ గా పర్పుల్ కలరే ఇచ్చేసి ఈ బార్డర్ అయితే అటాచ్ చేశారు. చాలా నీట్ గా ఉందండి, అంటే అఫీషియల్ లుక్ ఉంటుంది. రెగ్యులర్ వేర్ కైనా చిన్న చిన్న వాటికి మార్కెట్స్ అలా వెళ్ళాలని చాలా బాగుంటుంది లుక్ అయితే, సింపుల్ గా ఉంటుంది. కంఫర్టబిలిటీ వైజ్ కూడా బాగుంది. సో బ్యాక్ అయితే మనకి రౌండ్ నెక్ వచ్చింది, ప్లెయిన్ అనమాట. ఓవరాల్ ప్లెయిన్, మనకి ఇంకా ఏ డిజైన్ అయితే లేదండి. సో 770 రూపీస్ అండి దీని ప్రైస్ వచ్చి. అండ్ ఇప్పుడు దసరా కాబట్టి చాలా మీషోలో చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, డెలివరీస్ కూడా లేట్ అవుతున్నాయండి. సో ఇది మనకి బాటమ్ అండి. కంప్లీట్ గా మనకి పర్పుల్ కలరే ప్లెయిన్ ఇచ్చేసారు.
కాకపోతే బోర్డర్ అటాచ్ చేశారు. సో ఇది మనకి ఎలాస్టిక్ వచ్చింది, ఎలాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంట్లో సైజెస్ కూడా అవైలబిలిటీ ఉందండి, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఓవరాల్ గా మనకి రెగ్యులర్ ఫిట్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ దిస్ బాటమ్ ఇలా వచ్చింది అనమాట. ఈ స్ట్రిప్ యాడ్ చేయడం వల్ల లుక్ బాగుంటుందండి. సో దీనికి మనకి 3 పీస్ కాబట్టి దుపట్టా కూడా వచ్చింది. దుపట్టా అయితే సిల్క్ అని మెన్షన్ చేశారు, బట్ నాకు ఇది ఆర్గంజాలా ఉందండి. పర్పుల్ మీద మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, కంప్లీట్ ఫ్లోరల్. ఫ్లోరల్ కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది, చున్నీ వల్ల కూడా మనం అట్రాక్ట్ అవ్వచ్చు ఈ డ్రెస్ కి. సో ఫ్లోరల్ లో కూడా మనకి బిగ్ బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి, ఎల్లో ఆరెంజ్ తో, అండ్ మొత్తం పర్పులే. మనకి ఈ బార్డర్ చూస్తే ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ అనమాట. థ్రెడ్స్ ఓన్లీ థ్రెడ్స్ అండి, బాగుంది. బట్ లుక్ మాత్రం మెన్షన్ చేయడం సిల్క్ అన్నారు, బట్ ఇట్స్ లుక్స్ లైక్ ఆర్గంజా అనమాట. నచ్చిన వాళ్ళ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి చెక్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ అయితే వెళ్ళిపోతాం. సో నౌ ద టైమ్ టు రివీల్ ద గివ్ అవే విన్నర్ అండి. యాక్చువల్ గా మన గివ్ అవే రూల్ ఎవరికైతే అర్థమైందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మేము చెప్పిన రూల్ ఏంటంటే మేము ఒక లైవ్ వీడియో చేసాము, దానికి కమెంట్ చేయాలి. అది కూడా అండర్ 400 ఒక సిరీస్ చేసాం, పార్ట్ 2లో 5th డ్రెస్ ఏంటి, అండ్ అలాగే మీ కమెంట్ కి ఎగ్జాక్ట్ గా 10 లైక్స్ అయితే రావాలి. యాక్చువల్ గా 10 లైక్స్ అయితే రావాలి అని చెప్పాను. దాని మీన్స్ దానికి అర్థం ఏంటంటే అది ఎక్కువ వద్దు తక్కువ వద్దు అనమాట. సో దాన్ని బేస్ చేసి మేము విన్నర్ ని అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. సో అది మీకు అర్థమైందో లేదో రూల్, కొంతమంది చాలా ఎక్కువ లైక్స్ కొట్టించారు. సో ఎగ్జాక్ట్ గా 10 వచ్చిన వాళ్ళు అయితే మనకి 2 ఉన్నారండి, ఆంధ్ర తెలుగు అమ్మాయి అండ్ అలాగే శిల్ప శ్రావణి 888 వీళ్ళిద్దరు ఎగ్జాక్ట్ గా 10 లైక్స్ అయితే వచ్చాయన్నమాట. సో వీళ్ళిద్దరిలో మనం ఎవరు విన్నరో అన్నది మనం చిట్స్ వేసి ఇద్దామండి, డ్రా వేసి ఇద్దాం. యాక్చువల్ గా మా బాబు లేడు, స్కూల్కి వెళ్ళిపోయాడు. సో నేనే ఆ లక్కీ విన్నర్ ఎవరో ఇప్పుడు డిసైడ్ చేస్తాను అనమాట. సో ఇదిగోండి 2 నేమ్స్ రాస్తాను, వీళ్ళిద్దరు మన క్రైటీరియా అన్ని మీట్ అయ్యాయి అనమాట. సో ఈ 2 నేమ్స్ ని మనం ఇప్పుడు లక్కీ డ్రా తీద్దాము. సో ఎవరైతే ఫాలో అవుతున్నారో ఛానల్ ని చాలా థ్యాంక్ యూ అండి, అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. సో నౌ ద విన్నర్ అనౌన్స్మెంట్ టైమ్. సో హియర్ ఈస్ ద లక్కీ విన్నర్ అండి. నేను కూడా మీతో పాటు ముందు మీకే చూపించిన తర్వాత నేను చూస్తాను. సో హియర్ ఈస్ ద విన్నర్ అండి, ఒక్కసారి చూస్తాను. ఆంధ్ర తెలుగు అమ్మాయి విన్నర్ అండి. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్, గివ్ అవే 15 విన్నర్ అనమాట. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గివ్ అవే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే మీట్ అవుదాం.